పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 చంద్రబాబు నాయుడు గొడ్డుగెత్తుతో సమానం. పవన్ కళ్యాణ్ పాలు తాగుతున్నాడు. ఎవరి దగ్గర? చంద్రబాబు నాయుడు దగ్గర. మానవుడికి ఎప్పుడన్నా సరే ఆస్తి తీరదండి. నాతోటి ఒక్క హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడిని. రాజకీయ నాయకుడికి సిగ్గు ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. పిఆర్పి పెట్టాడు. ఎవరండి? చిరంజీవి. ఈ కాకినాడ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చాయి? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అన్నాలేందండి. 10 years అయింది. ఒక 5 years పోటీ చేయలేదు. 5 years లాస్ట్ 5 yearsలో చేశాడు. ముద్రగడ పద్మనాభం గారు ఛాలెంజ్ చేశాడు. నేను పిఠాపురం పోటీ చేస్తాను, నువ్వు వచ్చి పిఠాపురం ఆయన మీద నెగ్గి నిరూపించుకోమనండి. పద్మనాభం గారి మీద పోటీ చేసి పోటీ పెట్టి నెగ్గమనండి. ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈయన ఎంత తీసి కౌంటర్ అవ్వలేదు. అద్భుతంగా ఉందండి. అంటే ఏ రకంగా అద్భుతంగా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని పథకాలన్నీ కూడా మాట ప్రకారంగా వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ అని చెప్పేసి రైతు రుణమాఫీ చేశాడా? ఆయన చెప్తున్నాడు పూర్తిగా చేస్తానని చెప్పి. పూర్తిగా ఎక్కడ చేశాడు? నాకు చేశాడు. రమ్మను, డిబేట్కి రమ్మను చంద్రబాబు నాయుడు. నేను మాట్లాడతాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. రుణమాఫీ చేస్తా, రాజకీయ ఛాలెంజ్ చేస్తాడా? చేయకపోతేనే చెప్పమను చంద్రబాబు నాయుడిని. డాక్టర్ రుణమాఫీ అన్నాడు, ఏమైనా చేశాడా? రైతు రుణమాఫీ అన్నాడు, 3 డబ్బాలు వేసాడు. మీద 2 డబ్బాలు అయ్యి చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు? ఆయన అంటున్నాడు కదా, బంగారం కూడా, బంగారం కావచ్చు, డ్వాక్రా కావచ్చు, రైతు రుణమాఫీ. డిబేట్కి రమ్మ. నాతోటి ఒక్క 1 hour హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడిని. మరి ఎందుకు అలా చెప్తున్నాడు? డిబేట్ని ఎందుకు అలా చెప్తున్నాడు? డిబేట్లో కూర్చోబెట్టమనండి చంద్రబాబు నాయుడు. నేను చెప్తాను, దాని ప్రత్యక్ష సాక్షి నేనే. నాకు రుణమాఫీ అవ్వలేదు. అర్థమైందా? 3 డబ్బాలు వేసాడు, 2 డబ్బాలు వేయలేదు. అప్పు పెరిగిపోయింది, వడ్డీ కూడా పెరిగింది. నేను పక్క టీడీపీ మనిషినే. నేను టీడీపీ మనిషిని. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబానికి నాకు ఎంతో మేలు చేశాడు. ఏం చేశాడు? నాకు రైతు భరోసా వేస్తున్నాడు. మా మిస్సెస్కి ఇళ్ల స్థలం ఇచ్చాడు. అమ్మ కూడా వస్తుంది నాకు, మా పాపకి. మా మిస్సెస్కి మిషన్ టైలర్ డబ్బులు వస్తాయి, ఆసరా డబ్బులు వస్తున్నాయి. ఇంకేం కావాలా? అంటే మీరు టీడీపీ అని తెలిసి కూడా ఇక్కడ స్థానిక నాయకులు మీకు పథకాలు రాకుండా అడ్డు ప్రయత్నం ఏం చేయలేదు? ఏమి చేయలేదు. పథకాలు అయితే మీకు అన్నీ వచ్చాయి. ఓకే ఓకే. ప్రతిపాడేనా సార్ మీది? నాది ప్రతిపాడు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? పూర్ణచంద్ర ప్రసాద్. ప్రసాద్ గారు అందుబాటులో ఉంటాడు? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. ఆయన అందుబాటులోనే ఉంటాడు. గెలిచాక ఎప్పుడు వచ్చారు మీరు ప్రతిపాడైనా? చాలాసార్లు వచ్చాడండి. వచ్చాడండి. పనులు చేశారు ఆయన ప్రతిపాడులో? ప్రతిపాడులో ఆయన ఎక్కిన తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాడు. ఇంకా ఆ సిమెంట్ రోడ్ వేసాడు. రాయవరం రోడ్డు ఇంకా వేసాడు. రోడ్లు అయితే వేసుకుని పనులు చేశారంటారు. పనులు చేశారు. ఇంకా చేయాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ మీ ప్రతిపాడులో? మానవుడికి ఎప్పుడన్నా సరే ఆస్తి తీరదండి. ఏదన్నా నాలిక నరం ఉండదండి. నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అని అంటారా కానీ ఒక వ్యక్తి ఎంతమందికి ఎన్ని రకాలుగా చేయగలడు? వాళ్ళు చేసినంతలో మనకు తృప్తి. ఆ తృప్తినే మనం ఇదిగా భావించాలి. చేయలేదంటే ఇవాళ స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చాడా? మరి టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఈ ప్రతిపాడులో కావచ్చు, ఈ 2 ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరిదండి? టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా సార్. ఒక విషయం చెప్పండి. గతంలో పిఆర్పి పెట్టాడు. ఎవరండి? చిరంజీవి. ఈ కాకినాడ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చాయి? నాకు తెలిసి కాకినాడ ఒకటి, పెద్దాపురం ఒకటి, పిఠాపురం ఒకటి వచ్చింది చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు. ఎన్ని వాళ్ళదండి నాకు కాకినాడ పార్లమెంట్లో అడుగుతున్నాను. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం నెగ్గడం జరిగింది. అదే కాము డామినేషన్. ఓకే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అన్నాలేందండి. 10 years అయింది. ఒక 5 years పోటీ చేయలేదు. 5 years లాస్ట్ 5 yearsలో చేశాడు. ఎన్ని సీట్లు వచ్చాయి? ఈ కాకినాడ జిల్లాలోని ఎన్ని సీట్లు వచ్చాయి? ఎంతమంది కోప నాయకులు ఉన్నారు ఆయన వెనకాల? చెప్పండి. ఎంతమంది కోప నాయకులు ఉన్నారు? రాష్ట్రంలో వచ్చింది ఒక సీట్ అయింది.
రాష్ట్రం మొత్తం మీద అడగట్లేదండి. అదే అంటున్నారు, ఇంక రాష్ట్రంలో వచ్చింది నేను కాకినాడ పార్లమెంట్లో కాపు డామినేషన్ ఫుల్ ఐడియా ఉంది నాకు. ఐడియా ఉందండి. నాకు ఐడియా ఉంది సార్. కాకినాడ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఉన్న ఓట్లు కాపులు కాకినాడ పార్లమెంట్లో. అలాంటిదప్పుడు లాస్ట్ ఇయర్ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఇతనికి సీట్లు పెట్టినప్పుడు పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి, దాన్ని బట్టి టాలీ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఎంత అంటే వాళ్ళు చెప్పేది డ్యామేజ్ ఉందో, ఎంత పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు టీడీపీ జనసేన. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతాయి గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని నమ్మి వాళ్ళ నాయకుడు కార్యకర్త ఎవడున్నాడండి, ఓటర్ ఎవడున్నాడు, నమ్మరంటారా? దేనివల్ల నమ్ముతారు? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఉండాలి కదా. మరి ఆయన అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ పదే పదే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాను అంటాడు జగన్మోహన్ రెడ్డికి. ముద్రగడ పద్మనాభం గారు పిల్లంపూడి ఛాలెంజ్ చేశాడు, నేను పిఠాపురం పోటీ చేస్తాను, నువ్వు వచ్చి పిఠాపురం ఆయన మీద నెగ్గి నిరూపించుకోమన్నాడు. పద్మనాభం గారి మీద పోటీ చేసి పద్మనాభం గారి మీద పోటీ పెట్టి నెగ్గమనండి. ఆయన ఛాలెంజ్ చేశాడు, ఈయన ఎంత చూసి కౌంటర్ అవ్వలేదు. ద్వారంపూడి కూడా రాశాడు చంద్రశేఖర్. దారుపూడి ఎన్ని వదిలేండి, ఒక ముద్రగడ పద్మనాభం నా మీద పోటీ చేయి పిఠాపురం అన్నాడు, కాపు డామినేషను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? ఏంటిది? రాజకీయ నాయకుడికి సిగ్గు ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదేదో మాట్లాడతాడు, 15 రోజులు షూటింగ్కి పోతాడు, ఒక రోజు వస్తాడు, మళ్ళీ 15 రోజులు ఇంట్లో పడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు షూటింగ్కి వెళ్తాడు. ఏంటిది? ఫైనల్గా చెప్పండి, వచ్చే ఎన్నికల్లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? ఎవడన్నా గొడ్డి గేదెని మేపుకుంటాడా, పాలిచ్చి గేదెని మేపుకుంటాడా? అంతే కదండి. దాంతోనే మనం యూజ్ చేసుకుంటాం. అలాంటి చంద్రబాబు నాయుడు గొడ్డి గేదెతో సమానం, జగన్మోహన్ రెడ్డి పాలిచ్చే గేది. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పాలిచ్చే గేది, చంద్రబాబు నాయుడు అన్నవాడు గొడ్డి గేదెతో సమానం. పవన్ కళ్యాణ్ లెక్కలో కూడా తీసుకురావట్లేదు. దూడండి అది, పాలు దాగి కూడా. పవన్ కళ్యాణ్ పాలు తాగుతున్నాడు, ఎవరి దగ్గర? చంద్రబాబు నాయుడు దగ్గర. అందరూ ప్యాకేజీ స్టార్ అంటారు, నేను ప్యాకేజీ స్టార్ అంటలేదు. పాలు తాగే దూడ, గొడ్డుకేది పాలు ఎత్తుంది అతనికి, ఆ పాలు తాగుతున్నాడు అంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్